హాయ్! హలో! నమస్తే. నిన్న 'తనూజ' గేమ్ అయితే చాలా నచ్చిందండి నాకైతే. 'బిగ్ బాస్' హౌస్‌లో నిజంగా నిన్న ఆమె చూపించిన ఆట తీరు గాని, ఒక అమ్మాయి అయ్యుండి అంత ఫిజికల్ స్టామినా లేకుండా గూడా ఆమె అంత బాగా పెర్ఫార్మన్స్ ఇచ్చిందంటే నిజంగా చాలా చూడముచ్చటగా చేసింది నాకైతే. చాలా అంటే చాలా బా ఆడింది నిజంగా. ఆమెకు ఒక డెడికేషన్ నిజంగా మనం 'బిగ్ బాస్' విన్ అవ్వాలన్న ఒక కోరిక స్ట్రాంగ్‌గా ఉండి మొత్తం ఎఫర్ట్స్ అన్ని పెట్టి చాలా నో డౌట్ అన్‌డౌటెడ్‌లీ 'సుమన్ శెట్టి' అంతే ఈక్వల్‌గా ఆడాడు. కానీ ఈమె గురించి పర్టిక్యులర్‌గా ఎందుకు చెప్తానంటే గేమ్ అయిపోయిన తర్వాత కూడా ఆమె మాట్లాడిన మాటలు కూడా నాకు చాలా అయితే చాలా బాగా అనిపించినాయి. కాకపోతే ఇక్కడ సంజన కొంచెం అన్‌ఫెయిర్ చేసిందేమో తనూజ్ విషయంలో అని అనిపించింది. మీకెలా అనిపించింది? మీరు మొత్తం ఎపిసోడ్ అంతా చూసినోళ్ళైతే మీరు కామెంట్ చేయండి కంపల్సరీగా. నేను కొన్ని పాయింట్స్ నాకు అనిపించినవి మీకు చెప్పాలని ఈ వీడియో చేయడం జరిగింది. ఫస్టు బ్యాటిల్ బ్యారల్ ఏంటది? బ్యాటిల్ బ్యాలెన్స్ అనుకుంటా ఏదో అటు ఇటు అయింది. ఆ టాస్క్ పెట్టాడు. కానీ ఒకటే 'బిగ్ బాస్' నిజంగా ఏం చెప్పాలి 'బిగ్ బాస్' గురించి? ఎవరికైతే బ్రెయిన్ ఉందో ఆళ్ళకి ఫిజికల్ టాస్క్‌లు. ఎవరికైతే ఫిజికల్‌గా చేయగలరో వాళ్ళకి బ్రెయిన్ టాస్క్‌లు పెట్టి మొత్తం తెకమక చేసి దొబ్బాడు మొత్తం మన 'బిగ్ బాస్' అయితే. రితుకి చూడండి లెక్కలు రాని రితుకి ఆహ్, లెక్కలున్న టాస్క్ పెట్టాడు. ఈమె షార్పు నంబర్ 1 జెమ్ము ఈమెకి ఫిజికల్ టాస్క్ పెట్టాడు. దీని మీద కామెంట్ చేయండి. పాపం నేను చూసిన వెంటనే నాకనిపించిందేంటంటే తనూజ ఆ గేమ్ చూసిన వెంటనే కొంచెం డిమోరలైజ్ అయిందేమో అనిపించింది. కానీ గివ్ అప్ అయితే మాత్రం ఇవ్వలేదు. గివ్ అప్ ఏ గేమ్ అయినా ఆడడానికి రెడీగా ఉన్నాను. ఈ టాస్క్ జరిగే ముందు ఏం జరిగిందంటే ఆల్రెడీ మన ఎవరు బర్నీని అడిగింది. నానైనటువంటి బర్నీని అడిగితే, "లేదమ్మా అందరూ నీకే సపోర్ట్ చేస్తున్నారు గదా! నేనైతే ఈసారి సుమన్‌కి సపోర్ట్ చేస్తానని" క్లియర్‌గా చెప్పాడు. బర్నీని ఈ విషయంలో మనం తప్పు పట్టడానికి ఏమీ లేదు. బర్నీ క్లియర్‌గా ఉన్నాడు. అదే అదే విషయాన్ని డిమాన్ కూడా అడిగింది. డిమాన్ కూడా ఇదే విషయం చెప్పాడు గానీ, ఓకే. ఒకవేళ అటువైపు ఎక్కువ మంది ఉంటే సపోర్టర్స్ నీకెక్కువగా ఉంటే అప్పుడు చేస్తాను గానీ, నార్మల్‌గా ఉంటే మాత్రం నీకే చేస్తా అని జెప్పాడు. ఇది జరిగింది టాస్క్ ముందు. ఇది లైవ్ దాంట్లో చూపిచ్చారు. అసలు టాస్క్ ఏంటంటే, బ్యారెల్‌కి తాళ్ళు కట్టి ఉండే తాళ్ళు పట్టుకోవాలి ఇద్దరు కంటెస్టెంట్స్. ఆ పైన ఒక ట్యాప్ కనెక్షన్ ఇచ్చున్నారనమాట. ఎవరైతే ఫైనలిస్ట్‌గా చూడకూడదనుకున్నారో వాళ్ళెళ్లి వాళ్ళ ట్యాప్‌ని ఆన్ చేస్తే దాని బరువెక్కిపోయి వీళ్ళ తాళ్ళని హోల్డ్ చేయలేక వదిలేస్తారు. ఎవరైతే ముందు వదిలేస్తారో, గివ్ అప్ ఇస్తారో వాళ్ళు రేస్ నుంచి ఔట్ అయిపోతారు. ఇది టాస్క్. చూసుకుంటే ఆబ్వియస్‌లీ మన తనూజకి స్ట్రెంగ్త్ తక్కువగా ఉంటది. మన సుమన్ శెట్టి కన్నా కంపేర్ చేసుకుంటే తక్కువగా ఉంటది. సో, సంజన గారిని టాస్క్ స్టార్ట్ చేయమని చెప్పారు. ఇక్కడ నాకు నచ్చని విషయం ఏంటంటే, సంజన గారొచ్చి గేమ్ రూల్స్ తెలుసుకోకుండా స్టార్ట్ చేశారు. బజరొచ్చింది. బజర్ రాగానే బర్నీ ఎళ్లి ట్యాప్ ఓపెన్ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ బెల్లొచ్చింది. అసలు ఈ టాస్క్ కాన్సెప్ట్ ఏంటంటే, బజర్ రాగానే ఈమె ఒకళ్ళని సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ బెల్ రాగానే ఆళ్ళు ట్యాప్ ఆన్ చేయాలి. సెకండ్ బెల్ రాగానే ట్యాప్ ఆఫ్ చేయాలి. ఈమె ఏం చేసింది, బజర్ రాగానే బర్నీ గారిని పంపించింది. ఆయన ఆన్ చేసి కూర్చున్నాడు. బెల్ రాగానే కళ్యాణ్ చెప్తున్నాడు, "ఆపండి, ఆపండి" అంటే అప్పుడు ఆయన ఆపేసాడు. అప్పుడు సంజనాకి బిగ్ బాస్ క్లియర్‌గా చెప్పాడు. "ఇది బజర్ రాగానే ఒకళ్ళని సెలెక్ట్ చేసుకో. బెల్ రాగానే ఒకళ్ళకి ట్యాప్ ఓపెన్ చేస్తారు. సెకండ్ బెల్ రాగానే ఆఫ్ చేయాలి." ఇది. అప్పటికే పాపం 5 నిమిషాలయిందో, 10 నిమిషాలయిందో తనూజ అయితే పాపం పట్టుకునే ఉంది. అంటే మీరు చూడండి ఒక 5 మినిట్స్ ఆల్రెడీ ఆమె స్ట్రెయిన్ పెట్టి ఆడింది కదా! అప్పటి వరకు సుమన్ శెట్టికి ఏమీ లేవు. సుమన్ శెట్టి ఖాళీగా కూర్చున్నాడు. 5 నిమిషాల స్ట్రెయిన్ కూడా ఇక్కడ ఎక్కువ సేపు మనం ఏంటది తాడుని హోల్డ్ చేయాలంటే 5 నిమిషాలు కూడా ఓడిపోవడానికి ఛాన్సెస్ చాలా 100% ఉంటాయి. ఆ తర్వాత ఏం చేసాడు, ఒక 5 నిమిషాల తర్వాత బిగ్ బాస్ అన్నాడు, "ఎళ్లి 10 మినిట్స్ ఈయనది కూడా ఆన్ చేయి. 10 సెకండ్స్ ఆన్ చేయి" అని చెప్తే అప్పుడు బరాబర్ అయింది. అప్పటికే మన సుమన్ శెట్టి కొంచెం ఫ్రీగా ఉన్నట్టే. కంపారిటివ్‌లీ తనూజ. అండ్ బర్నీ గారిని చూసింది కదా సంజన. బర్నీ గారిని 4 సార్లు పిలిచిందండి. ఇప్పుడు ఇమ్మాన్యుయల్, రితు అండ్ కళ్యాణ్ ఆల్రెడీ మన తనూజకి సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ఎవరు ఇద్దరు? బర్నీ గారు ఆల్రెడీ సపోర్ట్ చేయనన్నాడు. డిమాండ్ ఏ విషయం చెప్పలా. కాబట్టి ఆమె ఏం చేసిందంటే, నువ్వు ఇంట్లో ఎంతమందిని హౌస్‌మేట్స్‌ని నీ వైపు తిప్పుకున్నావో, దాన్ని బట్టి గేమ్ చూడాలి గానీ, ఇటు, అటు, ఇటు, అటు అని 4 సార్లు బర్నీ సార్‌ని పిలుత్తావా? అసలు నన్నడిగితే ముగ్గురు సపోర్ట్ ఉన్న తనూజ 100% నెగ్గాలి. విన్ అవ్వాలి. ఆమె విన్ అవ్వాలి. సంజన చేసిన పనికి 4 సార్లు మన బర్నీ గారిని పంపించేసరికి
ఇంకా ఫిఫ్త్ టైమ్ అందరూ బరాబర్ అయిపోయిన తర్వాత ఫిఫ్త్ టైమ్ డిమాండ్ ఎళ్లి ఓపెన్ చేసాడు. ఇంక ఎంతసేపని పట్టుకుంటది. ఆల్రెడీ ఎల్బో ప్రాబ్లమ్ ఏదో ఉంది ఆమెకి. పాపం గివ్ అప్ ఇవ్వకుండా చాలా సేపు ఆడింది. నిజంగా చాలా బాగా నచ్చింది నాకైతే. అంత అంత ఓపికగా చేతికి దెబ్బతోటి ఇంక ఇటు సైడు సుమన్ శెట్టి కూడా బాగా ఆడాడు. అందులో డౌటే లేదు. సుమన్ శెట్టి గారిని తక్కువ చేసి చెప్పామన్న ఏం కాదు గానీ, ఆయన కూడా చాలా బాగా ఆడాడు. చాలా హోల్డ్ చేసి ఉన్నాడు. చాలా ఆహ్, అసలు కదలలేదు. అసలు ఒక్క సెకన్ కూడా కదలలేదు. ఇంక భీష్ముడు అంటారు చూడు, ఉడుము పట్టినట్టు పెట్టేసాడు మనోడు. చాలా బాగా చేశాడు. చివరికి ఈమె గివ్ అప్ ఇచ్చేసింది. తర్వాత బాధపడతారు కదా! డేమాండ్ వచ్చి అంటాడు, ఎందుకు పద్దాక" అంటే, "పద్దాక ఏంటి? ఆమె సీరియస్‌గా ఆడుతుంది గేము. అందరూ నీలాగా ఆడతారా? గేమ్‌లో ఎంత సీరియస్‌నెస్ ఉంది తనూజకి. ఊరికనే ఏదో మామూలు గేమ్స్ కాదు కదా! 'బిగ్ బాస్‌లో' గెలవడానికి వచ్చిందామె. ఆ మాట అనేసరికి ఆ ఫైర్ నాకు నచ్చింది. గేమ్స్ అంటే అలాగే ఆడాలి. ఏదో వచ్చామా, ఆడామా, డెవలప్ చేసామా అలా ఉండకూడదు. నిన్నైతే ఓకే. నాట్ గేమ్‌లో నేను డిమాండ్‌ని నేను సపోర్ట్ చేశాను గానీ, ఈ రోజైతే మాత్రం తనూజ్ నంబర్ 1 ఫస్ట్ క్లాస్ అందులో డౌటే లేదు. గివ్ అప్ ఇవ్వలేదు. అండ్ తర్వాతొచ్చి మన బర్నీ గారు నన్ను అడిగాడమ్మా అని చెప్పినప్పుడు ఆ ఫుటేజ్ అయితే కనపడింది మనకి. చాలా అయితే చాలా బావుంది. ఆళ్ళిద్దరి బాండింగ్ అయితే మాత్రం. నాకైతే బాగా నచ్చింది. ఆమె అవును సుమన్‌కి ఇప్పటి వరకు నేనెప్పుడు సపోర్ట్ చేయలేదు. ఒకవేళ నేను గేమ్‌లో లేకపోయినా ఉన్నా ఆయనకే సపోర్ట్ చేసేవాడినని ఈ విషయం బట్టి నాకొకటి అర్థమైందంటే సుమన్ శెట్టి భార్య వచ్చి ఏదైతే చెప్పిందో హౌస్‌లో, లేదు ఆమె నమ్మకూడదని. ఇప్పుడు చూసన్నా సరే నిజంగా సుమన్ శెట్టి ఫ్యాన్స్ గాని అందరూ మన తనూజని నిజంగా మెచ్చుకోకుండా ఉండలేరు అని నాకనిపిస్తుంది. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. చాలా బాగా ఆడింది తనూజ అయితే. ఇక నెక్స్ట్ మళ్ళీ ముగ్గురొచ్చారు. మళ్ళీ గేమ్ స్టార్ట్ చదరంగంలో. మళ్ళీ ముగ్గురు, ఆ ముగ్గురిలో గేమ్ ఆడాలి. అందులో ఎవరు నెగ్గుతారో వాళ్ళు ఆ గడిలో పక్కనున్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళతో ఆడి నెగ్గితే ఓకే. నెగ్గకపోతే ఔట్ నుంచి బయటకెళ్ళిపోతారు. సో, ఇందులో సుమన్ శెట్టి, డిమాండ్ పవన్ అండ్ పవన్ కళ్యాణ్ వచ్చారు. ముగ్గురైతే బానే ఆడారు గానీ, కళ్యాణ్ ఇందులో ఈ విషయంలో కొంచెం ఈ ఆటలో కొంచెం తక్కువ ఆడాడు. గివ్ అప్ ఇచ్చాడేమో అనిపించింది నాకైతే. లేకపోతే స్ట్రాటజీ ఏదైనా ఉండొచ్చు. ఏంటి? మనం డిమాండ్ పవన్‌ని గెలిపిస్తే ఆయన అపోజిట్‌లో ఆయన సెలెక్ట్ చేసుకుంటే ఆ గర్ల్ పక్కలో రితు అండ్ ఇంకెవరు? మన భరణి గారున్నారు. రితుని సెలెక్ట్ చేయడు అని మన కళ్యాణ్‌కి అనిపించుండొచ్చు. అందుకే నోయింగ్‌లీ అతను గివ్ అప్ ఇచ్చాడనిపించింది నాకైతే. దీని మీద మీకు కామెంట్ చేయండి. నాకలా అనిపించింది. మీకెలా అనిపించిందో మీరు చెప్పండి. సో, అదంతా అయిపోయింది. బర్నీ గారిని సెలెక్ట్ చేసుకున్నాడు. రితుని సెలెక్ట్ చేసుకోలేదు. బర్నీ గారిని సెలెక్ట్ చేసుకునేటప్పటికి బర్నీ గారు ఆల్రెడీ చెప్పాడు. మనోడు మీద పడిపోతా ఉంటాడు. ఫిజికల్ టాస్క్ ఇస్తే చాలా కష్టమైపోద్ది నాకు. అయినా గాని నేను 100% ఇస్తానంటే తనూజ కూడా మీరసలు వదలొద్దు. 100% ఇవ్వండి. మీరు గెలుస్తారంతే అని చెప్పి ఎంత బాగా మోరల్ సపోర్ట్ ఈ రోజైతే నిజంగా చెప్తున్నానబ్బా! తనూజ చాలా బాగా అనిపించింది. ఈమెకి ఈ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి గ్యారంటీకి 100% కప్పు కొట్టే ఛాన్స్ 100% తనూజకే ఉందనిపించింది నాకు ఈ రోజైతే. ఆ గేమ్ ఆడడం విషయంలో గానీ, సలహాలు చెప్పడంలో గానీ, ఆమె బాధపడడంలో గానీ, గేమ్ మీద ఉన్న సీరియస్‌నెస్ గానీ, ఏదైనా సరే ప్రతి పాయింట్‌కి 100 పాయింట్స్ ఇచ్చాను నేను. ప్రతి పాయింట్‌కి 100 మార్క్స్. నిజంగా చాలా బా ఆడింది. నాకు అందుకే బా నచ్చింది ఈరోజు. బర్నీకి బూస్ట్ ఇచ్చింది నాకు. బర్నీ ఓకే. సపోర్ట్ చేయలేదు. సుమన్ శెట్టి సపోర్ట్ చేసాడు. అయినా గాని వచ్చి "నువ్వు ఆడతావు. నాకు తెలుసు నువ్వు నెగ్గుతావు" అని చెప్పి. ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్, ఆ టైప్ ఆఫ్ ఏమంటారు దాన్ని 100% ఇచ్చే తత్వం ఉన్నప్పుడే కదా మనం బిగ్ బాస్‌లో విన్ అవుతాం. ద బెస్ట్ పర్సన్ షుడ్ బి విన్ ఇన్ దిస్ బిగ్ బాస్. నాకు అందుకే అనిపించింది ఈ మాత్రం కొట్టేసిందండి ఈసారి. ఆ తర్వాత ఇద్దరికీ గేమ్ జరిగింది. మన డిమాండ్‌కి బర్నీ గారికి. బర్నీ గారు 100% కాన్ఫిడెంట్‌తో ఆడాడు. ఈ రోజైతే మాత్రం చింపేసాడు. ఫుల్ పర్సెంట్ 100% ఇచ్చాడు. అసల ఆయన అంత ఏజ్‌లో అంత ఆయాసంగా ఉన్నా గాని మొత్తం అన్ని ప్రాంక్స్ కరెక్ట్‌గా పెట్టి ఏదైతే అయన్నీ ఇచ్చారో అయన్నీ పెట్టి బ్రిడ్జ్ తయారు చేసి దూకి ఎళ్లి ఆ మొత్తాన్ని ఏసేటప్పటికి మనోడు ఫిజికల్ అయితే బానే ఆడాడు గానీ, మైండ్ గేమ్ అయితే కొంచెం మనోడికి ఎలాగో తక్కువే ఉంటది బుర్ర. నాకు అర్థమైంది నాకు. పెట్టలేకపోయాడు. ఇది కాదు బిగ్ బాస్‌నే మనోడు క్వెషన్ చేస్తున్నాడు. లేదా మాకు సరిగ్గా ఇవ్వలేదు అయన్నీ అని చెప్తే తనూజ వచ్చి సెట్ చేసేటప్పుడు అయిపోయింది కదా! అంది. తనూజకైతే బాగా హ్యాపీగా ఫీల్ అయింది అనిపించింది డిమాండ్ ఓడిపోవడం. నాకు అనిపించింది అలాగా. వచ్చి మనోడిని ఓదార్చారు. మనోడిని అంటాడు "నిన్ను రెడ్ తీసుకుంటే నేను విన్ అలా ఎలా? హౌ? అసలు ఏమన్నా ఫెయిర్ ఉందా ఇందులో?
ఏదైతే ఏముంది నువ్వు పెట్టే విధానం కరెక్ట్‌గా లేదు అంతే. అంతేగాని నువ్వు రెడ్ తీసుకున్నా, అది బ్లూ తీసుకున్నావు అని కాదక్కడ. డిమాండ్ అయితే ఈరోజు కొంచెం వెనకబడ్డాడనిపించింది. సో, బర్నీ గారు విన్ అయ్యారు. గేమ్ నుంచి బయటికెళ్ళిపోయాడు మన డిమాండ్ పవన్. ఇది ఈరోజు జరిగిన రాత్రి జరిగిన రివ్యూ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.